నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. నేను మీ ఎలుగు సురేష్ కుమార్. ఈరోజు మీకు మన ఆంధ్రప్రదేశ్లోని కోనసీమలో నేను చేసినటువంటి ఒక అద్భుతమైన యాత్ర గురించి, అంతర్వేది ట్రిప్, నేను సోలోగా వెళ్ళినటువంటి ఆ అంతర్వేది ట్రిప్లో నేను మెగాస్టార్ చిరంజీవి మొగల్తూరులో వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అలాగే రెబల్ స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్ స్టార్ యొక్క కృష్ణంరాజు వాళ్ళ కోటను, యంగ్ రెబల్ స్టార్ యొక్క ఇంటిని, అలాగే రెండు పంచారామ క్షేత్రాలలో ప్రసిద్ధిగాంచినటువంటి రెండు పంచారామ క్షేత్రాలను సందర్శించడం, అలాగే అంతర్వేది అంటే ఒక ఐలాండ్ టెంపుల్ లాగా, ఒక ద్వీపం లాగా ఉండేటువంటి సముద్రం, గోదావరి నది వెళ్ళి మా బంగాళాఖాతంలో కలిసేటువంటి అద్భుతమైనటువంటి అన్నా చెల్లెల గట్టు అంటారు, అక్కడ ఉన్నటువంటి అంతర్వేది మహాక్షేత్రం. మరి వీటిని అన్నింటినీ సందర్శించుకోవడం ఒక అద్భుతమైనటువంటి అనుభవం. అలాగే అంతర్వేదికి వెళ్ళేటప్పుడు ఆ పడవలో వెస్ట్ గోదావరికి ఈస్ట్ గోదావరికి మధ్యలో ఉన్నటువంటి వశిష్ఠ నది పైన పంటి అంటారు ఫెర్రీ బోట్లో ప్రయాణం చేయడం, ఇవన్నీ ఎంతో థ్రిల్లింగ్ ఇచ్చాయి. ఆ థ్రిల్లింగ్తో కూడుకున్నటువంటి జర్నీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఆ అనుభూతిని పొందుతూ భవిష్యత్తులో తప్పకుండా వెళ్ళేటువంటి ఒక అందమైన బ్యూటిఫుల్, ఆధ్యాత్మికంగా కాను, మరి గ్రీనరీ పరంగా కాను, మరి ఆ బీచ్లు, అంతర్వేది దగ్గర ఉన్న బీచ్ కావచ్చు, ఆ గోదావరి నది ఒడ్డున ఉండేటువంటి ఆ అందాలన్నీ వీక్షించడానికి తప్పకుండా ఒకసారి మీరు నర్సాపురం పాలకొల్లు యాత్రను దగ్గరగా ఖచ్చితంగా వేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియోని తప్పకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తే ఆ ఆహ్లాదకరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని పొందుతూ, అలాగే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కూడా మీరు ఇంటిని కూడా చూస్తారు. తప్పకుండా దీనిని చూడండి. అయితే ఇందులో ఒకటి, మీరు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చాలా బాగా ఆదరిస్తున్నారు మన యూట్యూబ్కి. ఈవెన్ టాప్ 10 నుంచి టాప్ 1 క్వాలిటీలో, మరి క్వాలిటీలోని ఇన్స్పైరింగ్ ఈవెంట్స్లోను ఉన్నందుకు టాప్ 1కి చేర్చినటువంటి ఘనత మీరు చూసినందుకు జరిగింది. కాబట్టి తప్పకుండా చూడండి. నేను మొట్టమొదటిసారి ఈ ట్రిప్ కోసం ధర్మవరం నుంచి నర్సాపూర్కి డైరెక్ట్ ట్రైన్ ఉంటుందండి. సో ధర్మవరంకి వెళ్ళి బస్సులో, అటు నుంచి ట్రైన్లో ధర్మవరం నుంచి నర్సాపూర్కి డైరెక్ట్ ట్రైన్లో వెళ్ళడం జరిగింది. అది ఎందుకు వెళ్ళానంటే, డిఎస్సి మామూలుగా ఉపాధ్యాయ పోస్టులు రాసేటువంటి అభ్యర్థులు డిఎస్సి కోచింగ్ తీసుకుంటారు. సో పాలకొల్లులో నిమ్మల రామానాయుడు మంత్రి గారు డిఎస్సిని ఉచితంగా కోచింగ్ ఇచ్చేటువంటి ఒక క్యాంపును నిర్వహించారు, ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. సో అందులో నా వంతుగా నేను డిఎస్సి స్టూడెంట్స్కి, అంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు ఇంగ్లీష్ను బోధించడానికి అక్కడికి వెళ్ళాను. నా 3 రోజులు పిల్లలకు టీచింగ్ అయిపోయిన తర్వాత, మరి ఆ చివరి రోజున ఆ విద్యార్థులకి, ఆ అభ్యర్థులకి అందరికీ కూడా ప్రకృతి సంరక్షణ పైన వాళ్ళకి అవగాహన కల్పిస్తూ, అది విన్నటువంటి నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ మంత్రివర్యులు ఆయనను కలిసి ప్రకృతి సంరక్షణ గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి చర్చిస్తే చాలా సంతోషంగా భావించాడు. మరి పాజిటివ్గా స్పందించడం జరిగింది. ఆ రోజు అయిపోయిన తర్వాత మరుసటి రోజు అక్కడే ఉండి, మరుసటి రోజు ఉదయమే పంచారామ క్షేత్రాలలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పాలకొల్లులో ఉన్నటువంటి క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలండి. చాలా పెద్ద గోపురం ఉంటుంది. ఆ విఐపి దర్శనంతో చాలా అద్భుతంగా ఆ దర్శనాన్ని, ఆ యొక్క టెంపుల్ను దర్శించుకోవడం జరిగింది. అక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుడు విగ్రహ ప్రతిష్ఠ చేశారు. లింగ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే అక్కడ శ్రీరామచంద్రుడు మొట్టమొదటిసారి అక్కడ పూజ చేసినట్టుగా మరి చరిత్ర చెప్తోంది. ముందు వాళ్ళందరూ కూడా దాని గురించి చెప్పడం చాలా ప్రసిద్ధిగాంచినది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా శక్తివంతమైనది. అక్కడ దర్శనం ముగించుకున్న తర్వాత సో టిఫిన్, పాలకొల్లులో చాలా ఫేమస్ దిబ్బరొట్టి అండి. సో దిబ్బరొట్టి చాలా రుచిగా ఉంటుంది. ఆ దిబ్బరొట్టి తిన్నాను. తిన్న తర్వాత నా విద్యార్థితో స్కూటర్ తీసుకొని, ఆ స్కూటర్లో పెట్రోల్ వేసుకొని మరి అంతర్వేది యాత్రను మొదలుపెట్టాను. మరి అక్కడి నుంచి పాలకొల్లు నుంచి నర్సాపూర్కి వెళ్ళాలి. నర్సాపూర్కి 10 కిలోమీటర్లు ఉంటుంది. మరి స్కూటర్లో నా స్టూడెంట్ కూడా అతను కూడా బైక్లో వచ్చాడు, నేను స్కూటర్లో వెళ్తున్నా. ఆ వెళ్ళేటప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఎంత అద్భుతం అండి, ఎంత గ్రీనరీ అండి, ఆ చెట్లు అవి చూస్తే పర్యావరణ, అంటే ఈ ప్రకృతి ప్రేమికుడుగా చాలా ఆనందానికి గురయ్యాడు. అసలు చుట్టూ పెద్ద చెట్లు ఉంటాయి, అద్భుతమైనటువంటి సీన్స్ అండి, అది వర్ణనాతీతం. చూస్తే ఆ అనుభూతి చాలా సూపర్గా ఉంటుంది. సో 10 కిలోమీటర్లు వెళ్ళగానే నర్సాపురం నుంచి, అక్కడ పాలకొల్లు నుంచి నర్సాపురికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి అంతర్వేదికి వెళ్ళాలంటే మరి వెస్ట్ గోదావరికి ఈస్ట్ గోదావరికి మధ్యలో వశిష్ఠ నది, అది గోదావరి యొక్క ఉపనది, ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్, దట్ ఈస్ కాల్డ్ వశిష్ఠ రివర్. సో అది దానిపైన పంటి అనేటువంటిది, పంటి అంటే ఇట్స్ ఎ ఫెర్రీ బోట్ అనమాట. ఒక బోట్ లాగా ఉంటుంది, ఒక పడవలాగా. దాంట్లో స్కూటర్తో పాటు ఆ పడవ పైకి వెళ్తాం. అది ట్రాన్స్పోర్ట్కి ఉపయోగించేటువంటి ఒక బోట్ అనమాట. సో వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరికి, అంటే అంతర్వేదికి వెళ్ళాలంటే ఆ మధ్య నది మీదుగా వెళ్ళాలి. అక్కడ డ్యామ్ ఏం లేదు కాబట్టి పంటి మీద వెళ్ళాలి.
అది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఫస్ట్ టైం నేను స్కూటర్లో వెళ్ళి ఒక బోట్లో ప్రయాణం చేయడం అనేది అద్భుతమైనటువంటి అనుభూతిని పొందాను. సో అది అటువైపుకి వెళ్ళగానే మరి మళ్ళా స్కూటర్లో అక్కడి నుంచి దాదాపుగా 17.5 కిలోమీటర్ అంటే దాదాపు 18 కిలోమీటర్లు మరి అంతర్వేదికి వెళ్ళాలండి. అంతర్వేది ఉంటుందండి. ఇట్స్ ఐలాండ్ టెంపుల్ అండి. ఐలాండ్ టెంపుల్ అంటే చుట్టూ సముద్రము, మరి ఈ గోదావరి నది ఉంటది. మధ్యలో ఆ టెంపుల్ అనేటువంటిది దీనిని ఐలాండ్ టెంపుల్‌గా, ద్వీపపు దేవాలయంగా చేస్తారు. ఆ అంతర్వేది యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు రుద్ర రుద్రయాగం చేస్తూ అక్కడ లింగ ప్రతిష్ఠ చేసి ఆ ప్రదేశాన్ని చాలా పవిత్రంగా మరి అది మార్చడం జరిగింది. అందువల్లనే దాన్ని అంతర్వేది అంటారు. ఆ అంతర్వేది క్షేత్రం చాలా శక్తివంతమైంది. ఎవరికైనా సంతానం లేని వాళ్ళు కానీ, ఆస్తిలో తగాదాలు ఉన్నోళ్ళు కానీ, వీటన్నిటికీ చాలా గొప్పగా వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు తీరుస్తాది అనేటువంటిది అంతర్వేది యొక్క ప్రత్యేకత. ఆ అంతర్వేదిని చాలా అద్భుతంగా అక్కడ ఉన్నటువంటిదంతా దర్శనం చేసుకున్నాం. అంతర్వేదిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే అక్కడ వెస్ట్ ఫేస్‌న ఉంటాడు. శ్రీ రామలింగేశ్వర స్వామి పడమరన దాదాపుగా టెంపుల్స్‌లోని విగ్రహాలన్నీ ఈస్ట్ వైపు ఉంటాయి. కానీ అక్కడ వెస్ట్ ఫేస్ ఉంటుంది. అది అక్కడ ప్రత్యేకత. మరి అంతర్వేది నుంచి ఇంకా అక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి. మనం చూసుకోవచ్చు. రుద్రయాగం చేసి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ, లింగ ప్రతిష్ఠ చేసి అక్కడ పవిత్రతను చేకూర్చారు కాబట్టి దాన్ని అంతర్వేది అని చెప్పడం జరుగుతుంది. ఆ అంతర్వేది నుంచి మనకు కాస్త దూరం వెళ్తే, వెనక నుంచి అటు వెళ్తే అక్కడ అన్నా చెల్లెల గట్టు అని ఉంటది. అంటే చెల్లెలైనటువంటి గోదావరి నది, అన్న అయినటువంటి బంగాళాఖాతంలో కలవడం. అందుకోసమే దాన్ని అన్నా చెల్లెల గట్టు అంటారు. ఇక్కడ అద్భుతంగా ఉంటదండి. ఎలా అంటే గోదావరి పోయి సాగర సంగమం అంటారు దాన్ని. అంటే గోదావరి పోయి మరి బంగాళాఖాతంలో కలిసేటువంటి ప్రదేశం సాగర సంగమం. అక్కడ బీచ్ కూడా ఉంటది. మనం అంతర్వేదికి వెళ్ళేటప్పుడు ఆ బీచ్ వెనకన మరి ఈ యొక్క సాగర సంగమం యొక్క ఈ అన్నా చెల్లెల గట్టు అవి 2 కలిసినట్టుగా ఉంటాయి. బట్ నీళ్లు మాత్రం చాలా వేరుగా ఉంటాయి. గోదావరి నీళ్లు ప్లస్ బంగాళాఖాతం నీళ్లు ఆ వేరు చేసినట్టుగా ఉంటది కాబట్టి పక్కనే ఉంటూ కలవకుండా మరి గట్టులాగా ఉంటాయి కాబట్టి అన్నా చెల్లెల గట్టు అంటారని అది వర్ణనాతీతం. నేను అక్కడికి వెళ్ళాను. అయితే ఒంటరిగా వెళ్ళకండి. అక్కడ లైట్ హౌస్ కూడా ఉంటుంది. ఆ ఒంటరిగా వెళ్ళకుండా ఫ్యామిలీ కానీ గ్రూప్ ఆఫ్ వెళ్తే ఉంటుంది. నేనైతే ఒంటరిగా వెళ్ళాను. అక్కడ ఒకళ్ళో ఇద్దరు ఉన్నారు. ఎవరు లేరనేకి లేదు. ఇప్పుడు వస్తుంటారు. బట్ నేను వెళ్ళిన రోజు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఆ గట్టు దగ్గర మంచి వీడియో కూడా తీస్తాను. అది చాలా సూపర్బ్‌గా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఆ దృశ్యంని చూసి చాలా ఆనందానికి నేను చాలా ఆనందం పొందానండి. చాలా హ్యాపీయెస్ట్ మొమెంట్ అది నా లైఫ్‌లో. చాలా అద్భుతమైనటువంటి సీన్. దాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం చేశాను. అంతర్వేది నుంచి అన్నా చెల్లెల గట్టు చూసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం చేసేసుకొని మరి నరసాపురంకి మళ్ళీ అక్కడికొచ్చి మళ్ళీ స్కూటర్‌లో పంటి మీద ప్రయాణం చేసి ఈస్ట్ గోదావరి నుంచి మళ్ళీ వెస్ట్ గోదావరికి ఇటువైపుకి వచ్చాను. అక్కడ నరసాపురంలో ఒక ప్రత్యేకత ఏంటంటే చిరంజీవి గారు, కృష్ణంరాజు, దాసనారాయణరావు చదివినటువంటి ఒక కాలేజ్ ఉంటదండి. మరి ఆ కాలేజ్ లోపలికి ఎలాగో వెళ్దాం కదా అని కాలేజ్ లోపలికి వెళ్ళి కాస్త చూసామండి. చాలా అద్భుతంగా ఉంటది. అటానమస్ కాలేజ్ ఆ కాలేజ్. మరి అక్కడి నుంచి నరసాపురం నుంచి మొగల్తూరుకి 12 కిలోమీటర్లు ఉంటది. ఆ 12 కిలోమీటర్లు మన స్కూటర్‌లో వెళ్ళాను. మొగల్తూరుకి ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ మొగల్తూరులో మరి మేము చిన్నప్పుడు ఇంటర్ డిగ్రీ వరకు చాలా అద్భుతంగా మరి అభిమానించినటువంటి కష్టమే మరి తన యొక్క కృషిగా చేసుకొని చిన్న స్థాయి నుంచి ఒక కానిస్టేబుల్ కొడుకై మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి ఒక శివశంకర వరప్రసాద్ అనేటువంటి వ్యక్తి మెగాస్టార్ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఆ మొగల్తూరులో తన మేనమామ వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ అమ్మగారు తనకు జన్మనిచ్చినటువంటి ఊరండి. ఆ ఊళ్ళో తను పుట్టాడు, తను పెరిగాడు, చదివాడు. అలాగే అక్కడి నుంచి నర్సాపూర్‌కి వచ్చి కాలేజ్‌లో కూడా చదివారు. సో అందువల్ల మేము అభిమానించే, కష్టించి వెనక ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కష్టపడి మరి ఇంత గొప్ప మెగాస్టార్ స్థాయికి ఎదిగినటువంటి చిరంజీవి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించింది. వెళ్ళాను. ఆ ఇల్లు కూడా చాలా మధ్య తరగతి కుటుంబం వాళ్ళ ఇల్లులాగా చాలా అద్భుతంగా ఉంది. మీరు చూడవచ్చండి. అక్కడ ఇంకొకతను దాన్ని ఇప్పుడు ఆ ఇంటిని సంరక్షిస్తున్నాడు. అతనితో కూడా నేను మాట్లాడాననమాట. చాలా నచ్చిందది. ఆ తర్వాత రెబెల్ స్టార్ కృష్ణంరాజు వాళ్ళు రాజవంశీయులనమాట. మరి కలిదిండి వంశంకి సంబంధించినటువంటి రాజవంశీయులు. వాళ్ళ మేనమామ వాళ్ళు అంటే అమ్మ తరపున వాళ్ళ మేనమామ వాళ్ళంతా రాజవంశీయులనమాట. వాళ్ళ కోటకు వెళ్ళాను. ఆ కోటకు వెళ్ళేటప్పుడు మనకక్కడ మెహర్ మహల్ అని ఒకటుంటది. అంటే వాళ్ళు ఆ రాజవంశీయులకు చెందినటువంటి వాళ్ళకు ఎవరైనా అతిథులొస్తే ఆ మెహర్ మహల్‌లో ఆతిథ్యం స్వీకరించి మళ్ళీ కోటకొచ్చేవారు. ఆ కోటను కూడా మనం చూడొచ్చండి. చాలా పెద్ద కోట.
కృష్ణంరాజు వాళ్ళ యొక్క మేనమామలు మరి ముందు దాదాపుగా 300-400 సంవత్సరాల క్రితం నుంచి అక్కడ పాలించినటువంటి ఆ కోటకు వెళ్ళాను. అది చాలా శిథిలావస్థలో ఉంది. కానీ అది లక్క భవనం అంటారు. బట్ లక్కతో అయితే చేయలేదు కానీ అప్పట్లో గారతోను మంచి స్టాండర్డ్ ఇటుక పిల్లలతోనూ కట్టారు. చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ ఇప్పుడు చూడ్డానికి శిథిలావస్థలో ఉందన్నమాట. ఆ కోటను కూడా నేను సందర్శించాను. అలాగే వాళ్ళ రాజవంశీయులు ఉన్నటువంటి ఆ కోటలో ఆనవాళ్లుగా వాళ్ళ ఫోటోలన్నీ ఉన్నాయి. అది కృష్ణంరాజు యొక్క వంశీయులందరూ కూడా దానికి ముందు ఉన్నటువంటి పూర్వీకులంతా ఆ కోటను పాలించినటువంటి 300-400 సంవత్సరాలు పాలించిన అందరూ ఉన్నారు. అది చూశాను. అది అయిపోయిన తర్వాత మరి మొగల్తూరు నుంచి మరలా నేను భీమవరంకి ప్రయాణం మొదలుపెట్టాను. భీమవరం అక్కడి నుంచి 33.5 కిలోమీటర్లు, అంటే దాదాపుగా 34 కిలోమీటర్లు ఉంటుందండి. రోడ్డు కాస్త ఇబ్బందిగా ఉంది. బట్ స్కూటర్లో వెళ్ళాను. మధ్యలో మరి వాటర్ మిలన్ అవన్నీ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. భీమవరం ఎందుకు ఫేమస్ అంటే అక్కడ సోమేశ్వర జనార్దన స్వామి టెంపుల్, సాక్షాత్తు చంద్రుడు విగ్రహ ప్రతిష్ఠ చేశాడు. ఆ లింగం పైన అమ్మవారు ఉంటుంది, అన్నపూర్ణాదేవి ఉంటుంది. సో భీమవరం సోమేశ్వర జనార్దన స్వామి టెంపుల్కి సందర్శించుకోవడానికి, ఇది కూడా పంచారామంలో ఒక ప్రసిద్ధిగాంచినటువంటి రామలింగేశ్వర ఆలయం అన్నమాట. పాలకొల్లులో ఉన్నటువంటిది ఒక క్షీరరామలింగేశ్వర స్వామిది అంటారు. ఎక్కడ పాలకొల్లులో ఉన్నది. భీమవరంలో ఉన్నది భీమవరం సోమేశ్వర జనార్దన స్వామి మరి ఆలయం అంటారు. ఇది చంద్రుడు ప్రతిష్ఠించినటువంటిది. మరి చంద్రుడు ప్రతిష్ఠించి అక్కడ చాలా పవిత్రమైనటువంటి లింగం అండి. కార్తీక మాసంలో అమావాస్య రోజు, పౌర్ణమి రోజు అక్కడ రంగులు మారుతుంది లింగం. అది అక్కడ భక్తులు నమ్మేటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక నమ్మకం అండి. అది వాస్తవంగా జరుగుతుందని ఎంతో మంది చెప్తూ ఉంటారు. అంతే కాకుండా భీమవరం నడిబొడ్డున మావుళ్ళమ్మ టెంపుల్ అనేటువంటిది కంటికి అద్భుతంగా ఉంటుందండి. ఎంత శక్తివంతమైనటువంటి ఆ ఆదిపరాశక్తి, ఆ రూపం చూస్తే అమ్మవారు ప్రత్యక్షంగా అక్కడ కూర్చున్నట్టుగా ఆ అద్భుతమైన రూపాన్ని నేను చూసైతే చాలా ముగ్ధుడైపోయానండి. ఆ శక్తి, ఆ వైబ్రేషన్ ఎనర్జీస్ మరి నేను అనుభూతి చెందాను. చాలా ఎక్సలెంట్గా ఉంది. అయితే ఫోటో తీయడానికి వీల్లేదు కాబట్టి నేను టెంపుల్స్లో లోపల ఎక్కడ ఫోటోగ్రఫీ అలౌ చేయరుగా, అది సందర్శించుకున్న తర్వాత మరలా ఎక్కడి నుంచి భీమవరం నుంచి నర్సాపురంకి వెళ్ళిపోయాను. నర్సాపురంకి వెళ్ళి 5 గంటల 5 నిమిషాలకి నా గెస్ట్ హౌస్కి వెళ్ళాను. ఇమ్మీడియట్గా నా లగేజ్ని సర్దుకొని 6 గంటలకి పాలకొల్లు రైల్వే స్టేషన్లో నేను వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ పట్టుకొని ధర్మవరంకి వచ్చాను. సో ఇది నేను చేసినటువంటి అద్భుతమైనటువంటి కోనసీమలో ఉన్నటువంటి ఆ టెంకాయ చెట్లు కానీ, ఆ గ్రీనరీ కానీ, రోడ్డుకు మరి అంతర్వేదికి వెళ్ళేటప్పుడు మరి ఆ గోదావరి గట్టు, ఈ రోడ్డుకి ఆ గోదావరి నదికి మధ్యలో చేపలు పెంచేటువంటి చేపల పెంపకం జరుగుతుందండి. కొన్ని వందల, అంటే మొత్తం చుట్టూ అంటే చేపల పెంపకం, ఇవన్నీ కూడా మళ్ళులాగా ఉంటాయి. నీళ్ల మళ్ళులాగా చేపల పెంపకం జరుగుతుంది. ఇవన్నీ దృశ్యాలైతే నేను కంటికి మర్చిపోలేనటువంటి ఒక స్వీట్ మెమొరీగా, ఒక బెస్ట్ మరి నా పంటి మీద ప్రయాణం ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. మీరు కూడా ఒకసారి వేసుకుంటే ఇంకా చూడాల్సిన ప్రదేశం చాలా ఉన్నాయి. నేను ఒక్క రోజులోనే మొత్తం ఇవంతా కూడా కంప్లీట్ చేసుకుని వచ్చాను. నేను చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా ఒకసారి ధర్మవరం నుంచి వెళ్ళాలి. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో అయితే ధర్మవరం నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ నుంచి కూడా అన్ని చోట్ల మీకు డైరెక్ట్ ట్రైన్స్ దొరుకుతాయి. వెళ్ళి ఈ ట్రిప్ను బాగా ఎంజాయ్ చేయండి. అటు ఆధ్యాత్మికంగా కాను, ఇలా మరి ఈవెన్ మీకు వెళ్ళాలనుకుంటే చిరంజీవి వాళ్ళ ఇంటికి అలా కూడా వెళ్ళొచ్చు. అది మీ ఇష్టం అండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా ఈ అద్భుతమైనటువంటి దృశ్యాలు చూసే విధంగా హెల్ప్ చేయండి. మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఐడియల్ లివింగ్ ఫ్యామిలీని పెంచి ఇలాంటి ఎన్నో వీడియోస్, ఎడ్యుకేషనల్ కానీ, స్పిరిచువల్ కానీ, ట్రావెల్స్ కానీ, నేను చేసినటువంటి సాహసయాత్రలు కానీ ఇవన్నీ మీకు అందజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, జై హింద్, గుడ్ బై.